మీరు ఇప్పుడు మీరు కార్యరంగంలో ప్రవేశించినప్పుడు, సంస్కృతం నేర్చుకోవాలనుకున్నప్పుడు, అప్పుడు ఎక్కువ మంది బ్రాహ్మణులే ఉన్నారు ఆ రంగంలో. వారి వల్ల మీకేమైనా ఇబ్బందులొచ్చాయా? వారు మనస్ఫూర్తిగా మీకు నేర్పించారా? మార్గదర్శనం చేశారా? ఇక్కడ గూడా సంస్కృతం నేర్చుకోవడానికి నాకు ప్రతిబంధకాలు ఏర్పడలేవు. కోడంగల్‌లో చదువుకున్నది ఒక జంగం గురువు, బ్రాహ్మణ గురువు. వాళ్ళిద్దరు నాకు సంస్కృతం నేర్పించారు. తర్వాత బోయినపల్లిలో వేదాంత వర్ధిని సంస్కృత కళాశాలలో చాలామంది బ్రాహ్మణేతరులే ఉన్నారు. బ్రాహ్మణులు ఉన్నారు, బ్రాహ్మణేతరులు కూడా చాలామంది ఉన్నారు. అధ్యాపకులు. అధ్యాపకులు. తర్వాత నేను మా గురువుగారి దగ్గర శాస్త్రాధ్యయనం చేసిన తర్వాత సంస్కృతంలో బీఎడ్ చేయడానికి నేను తిరుపతి యూనివర్సిటీకి వెళ్ళాను. రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, ఇప్పుడు నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ అయింది. అక్కడ కూడా చాలామంది బ్రాహ్మణేతరులే ఉన్నారు. అక్కడ నేను సంస్కృతంలో బీఎడ్ చేశాను, ఎంఎడ్ చేశాను, పిహెచ్డి కూడా చేశాను సంస్కృతంలో. తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వచ్చేసి చాలా ఈ వేద సాహిత్యం మా గురువు గారి ప్రేరణ వల్ల, గోపదేవ్ శాస్త్రి గారి యొక్క ప్రేరణ వల్ల వేదాలను చతుర్వేద సంహిత అని తెలుగులో మొట్టమొదటిసారిగా 4 వేదాలను మంత్ర అనుక్రమణికలతో మూల సంస్కృతాన్ని, మూల సంహితలను నేను తెలుగులో ప్రారంభించాను. ఆ సమయంలో మీరు యజుర్వేద సంహితను పూర్తిగా మీరు నాకు సహకరించారు. ప్రూఫ్ రీడింగ్ చేయడంలో, రచించడంలో, అనుక్రమణికలు చూడడంలో. అప్పుడు మీరు చాలా కాలం ఎప్పుడైతే నేను గురువు గారి దగ్గరికి వెళ్ళి చదువు బయటికి వచ్చాను, చదివిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళడము, మీరు కూడా గోపదేవ్ శాస్త్రి గారి దగ్గర వేదాది శాస్త్రాలను చదవడము, మన ఇద్దరి స్నేహం ఏర్పడడం. అప్పటి మీలో ఒక గొప్ప విషయం నేనేం చూశానంటే, మంచి అందమైన శైలి ఉంది. వచన కవిత్వం కానీ, భావ కవిత్వం కానీ, ఊహాశక్తి కానీ, సద్యస్ఫురణ, ఈ మాటల్లో కూడా చమత్కారము, సమయోచితమైనటువంటి చమత్కారము. ఇప్పుడు మన తెలుగు భాషలో అందమైనటువంటి, ప్రజలను సంతోషపెట్టేటటువంటి వేద సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దాన్ని కూడా నేను ప్రేరణగా తీసుకొని ఆ సంస్కృత కొటేషన్లను, వేద కొటేషన్లను అధ్యయనం చేయడము, ఆ శైలిలో కూడా నేను చెప్పడము ప్రారంభం చేస్తున్నాను. ఆ విధంగా మనము ఒకే గురువు దగ్గర చదువుకున్నాం. కానీ మీరు ఒక సమయంలో చాలా కవిత్వాలు రాశారు. మన వచన కవిత్వాలు రాశారు. ఒకసారి సిటీ సెంట్రల్ లైబ్రరీలో మీ గ్రంథావిష్కరణ జరిగింది. శ్రీ శ్రీధరాచార్య అనే దాంట్లో అప్పుడు కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీ ఇంటి పేరు కూడా కసిరెడ్డి ఉండడం, వారింటి పేరు కూడా కసిరెడ్డి ఉండడం కాకతాళీయమే అయినా వారు మిమ్మల్ని శ్రీశ్రీగా పోల్చి శ్రీ శ్రీధరాచార్య అని మంచి కవిత్వం రాసి, ఆగ్నేయాస్త్రం కానీ, దయానందీయం కానీ ఇలాంటి గ్రంథాలు చదవడం. నాకు ఎప్పుడన్నా సందేహం కలిగినప్పుడు కూడా మిమ్మల్ని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుంటాను. ఎందుకంటే సద్యస్ఫురణ ఉంది మీ లోపల. కాబట్టి అలాంటిది నేను నేర్చుకోవడము. ఈ విధంగా గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా నేను కూడా గోపదేవ్ శాస్త్రి గారి యొక్క సలహాతోటి, ముఖ్యంగా లోకమలహరి, పండిత లోకమలహరి సిద్ధాంతాచార్యుల వారు సంస్కృతాన్ని అధ్యయనం చేయకపోయినా వేదాలను అందంగా హిందీ నుండి తెలుగు చేశారు. అయితే వారు సంస్కృత భాష వారికి రాదు కాబట్టి ఆ సంస్కృత భాషను జోడించి వారు ఉర్దూ మీడియంలో చదువుకున్నారు. తెలుగు మీద అంత పట్టు లేదు. అయినా కానీ వారు రాసినటువంటి భాష్యాలను పరిష్కరణ చేసి, సంస్కృతాన్ని జోడించి, 4 వేదాలను కంప్లీట్గా ముద్రణ చేసి, అనుక్రమణికలను జోడించి, అహోరాత్రాలు దాన్ని పరిశ్రమించి, వారున్నప్పుడే 4 వేదాలకు భాష్యాలను ముద్రించడం, వేదగిరి అనేటటువంటి ఒక అందమైనటువంటి స్థలానికి పేరు పెట్టడం, వారిని వేదగిరికి తొలి పీఠాధిపతిగా చేయడం, ఈ విధంగా జరిగింది. అయితే మీ జీవిత ప్రయాణంలో మీ పేదరికం, అప్పట్లో పేదరికంలో ఉండేవారు కదా, పేదరికం కారణంగా కానీ లేదా పుట్టిన కులం కారణంగా ఎవరైనా విభేదం చూపించిన సంఘటనలు ఉన్నాయా? ఎక్కడ లేదండి. సాధారణంగా బురదల్లోంచే కమలాలు వికసిస్తాయి, కష్టాల్లోంచే గొప్ప ఆలోచనలు ప్రారంభమవుతాయి. అంటే మనం అనుకుంటాం బాగా డబ్బు ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. ఎప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు ఇంతవరకు గొప్ప వాళ్ళు అయినట్లుగా మన చరిత్రలో ఏం లేదు. అనేక కష్టాలు, నష్టాలు అన్ని రకాలుగా భరించిన వాడు ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి సంకల్పం ఉన్న వాళ్ళే పైకి అన్ని పనులు ఏదైనా చేయగలుగుతున్నారు. ఇప్పుడున్న సమాజంలో ఉన్న పండితులు కానీ, ఐఏఎస్ ఐపీఎస్లు కానీ, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కానీ అత్యంత పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళే. కాబట్టి నాకు ఎక్కడ కూడా పేదరికంలో కానీ, ఈ కులం విషయంలో కానీ నాన్న ఎక్కడ. కాకపోతే
వేదము అనేసరికి బ్రాహ్మణులు ఎంతైనా దాన్ని ముందుకు రానికుండా ప్రయత్నం చేస్తుంటారు. అంటే ఏ రకంగా ముందుకు రాకూడదు, ముందుకు వస్తే దాని వాళ్ళకి కలిగే నష్టం ఏంటి? నష్టము అని అంటే వేదం అంటే మా బ్రాహ్మణులదే, బ్రాహ్మణేతరులు ఇంకోటి ఈ రాజ్యాంగం వల్ల బయటికి వచ్చి వ్యతిరేకించలేకుంటున్నారు. కానీ ఇప్పటికి కూడా వేదం అంటే బ్రాహ్మణులే. ఇప్పుడు ఎక్కడైతే వేద పాఠశాలలు ఉన్నాయో, బ్రాహ్మణులు పెట్టినటువంటి వేద పాఠశాలలో బ్రాహ్మణేతరులను తీసుకోరు. ఎక్కడైనా వేద పాఠశాల బ్రాహ్మణేతరులు నడిపిస్తే వేద పండితులను కూడా పంపించరు, పోయినవని కూడా చెప్పనేరు, తిరిగి తీసుకొస్తారు. అంటే ఇప్పటికి కూడా బయటికి సమానమే అని అంటారు కానీ ఎక్కడ కూడా అంటే నిజంగా జిజ్ఞాస ఉండి నేర్చుకోవాలనుకున్న బ్రాహ్మణేతర వ్యక్తికి వాళ్ళు నేర్పరంటారు. నేర్పరు, చాలా కష్టం. మీ అనుభవంలో అది గ్రహించారు? అది గ్రహించాను. వేరే సంస్కృతం ఏదైనా నేర్చుకోవచ్చు, అంతవరకు వాళ్ళు మాత్రము వారు సస్వరంగా నేర్పించారు. అంటే దానివల్ల వాళ్లకు ఎందుకు నష్టం కలుగుతుందనా, లేకపోతే ఇతనిలో అటువంటి సంస్కారం లేదనా, ఏమిటి కారణం? అంటే పూర్వకాలం నుండి వస్తున్నటువంటి సంప్రదాయాన్ని వాళ్ళు బాగా పాటిస్తుంటారు. ఎంతైనా శూద్రులు కదా అనే భావన ఉంటుంది. కానీ మనం చరిత్రలో తిరిగేస్తే ఇప్పుడు వాల్మీకి కానీ వ్యాసుడు కానివ్వండి, అందరూ శూద్రులే కదా. వాళ్ళు శూద్ర నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే కదా. అదే మరి, అందుకే కదా ఇప్పుడు వాళ్ళను ప్రేరణగా తీసుకొని మనం ఈ యొక్క ఎదుగుతున్నాం. బ్రాహ్మణులను ప్రేరణగా తీసుకొని కాదు. కాబట్టి నేను కూడా ఎక్కడనో సభల్లో చెప్తుంటాను, వాల్మీకి ఎవరు, వశిష్ఠుడు ఎవరు, వ్యాసుడు ఎవరు, విదురుడు ఎవరు, కులంతో ప్రసక్తి లేదు అక్కడ, బుద్ధి గుణంతో ప్రధానం. జిజ్ఞాస అనేది ఏ కులంలో ఎవరికి ఎప్పుడు ఉద్భవిస్తుందో ఎవరికి తెలియదు. అది జిజ్ఞాస ఉన్న వ్యక్తులను ప్రోత్సహించడం అనేది నిజమైన మేధావి బుద్ధిమంతుల లక్షణం. జిజ్ఞాస లేని వాడికి మనం దగ్గర పిలిచి ఎంత నేర్పించినా వాడు నేర్చుకోలేడు. అది గ్రహించుకుంటే సరిపోతుంది. వాళ్ళు ఇంకొకటి ఏంది, ఇప్పుడు ఒకే తల్లిదండ్రికి 4 సంతానం కలుగుతారు, అందరికీ ఆలోచన రాకదు. ఒకే గురువు దగ్గర చాలా మంది శిష్యులు నేర్చుకుంటారు, కానీ అందరు గురువు ప్రేరణ పొందలేరు, అందరూ పండితులు అందరూ అదే పనిని కొనసాగించలేరు. కాబట్టి అది ఏదైనా పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ ఆలోచనలు వస్తాయి. ఆలోచన ఆచరణ 2 సమాంతరంగా కొనసాగించిన వాడు ఏదైనా సాధించగలుగుతాడు. కాబట్టి నేను నాకు ఏదైనా ఆలోచన కలిగితే వెంటనే ఆచరణ ప్రారంభిస్తాను. నేను 8th 9th ఉన్నప్పుడు చిన్న కవితలు రాశాను. కాలమును కాజేయకన్నా, కష్టం ఎప్పుడు రాదోయన్నా, కట్టుబాటున నుండుమన్నా, కార్యమును సాధించుమన్నా అని ఈ కవిత నాకు అప్పుడప్పుడు నేనే ప్రేరణగా తీసుకొని నేను ఎప్పుడు కూడా కాలాన్ని కాదు, నేను ప్రతిరోజు ఇప్పటికి కూడా 3ంటికి నిద్రలేస్తాను, 9:30 10ంటికి పండుకుంటాను. సరిగ్గా 3ంటికల్లా సహజంగానే మేలుకొస్తుంది, నిద్ర రాదు. నేను ఆ సమయంలో ఏదైతే అనుకుంటానో రాయడం కానీ, పనులు చేసుకోవడం కానీ, ఇవన్నీ నేను సక్రమంగా నిర్వహించుకొని ఇంతవరకు నా జీవన ప్రయాణంలో వేదగిరిని నిర్మాణం చేయడంలో కానీ, వేదాది గ్రంథాలు సుమారుగా ఇప్పటికీ 4 వేదాలకు భాష్యాలతో పాటుగా వేదాంగాలను, వేద ఉపాంగాలను, దయానంద సరస్వతి గారి రచించినటువంటి వేదాంగ ప్రకాశములో ఉన్న సగానికి పైగా గ్రంథాలను తెలుగులో ముద్రించడము, వారు రచించినటువంటి కొన్ని లఘు గ్రంథాలను కూడా సరళ భాషలో అనువాదం చేయడం, సత్యార్థ ప్రకాశం ముఖ్యంగా సరళ భాషలో దాన్ని అనువాదం చేసి ముద్రించడం అనేది నేను చేసినటువంటి పరిశ్రమలో ముఖ్యమైనది. ఈ మధ్య అత్యంత బృహత్ గ్రంథమైనటువంటి మనుధర్మ శాస్త్రాన్ని పరిష్కరించి సురేంద్ర కుమార్ గారు ఢిల్లీ కాంగ్రీ యూనివర్సిటీలో మహా విద్వాంసుడై కులపతిగా ఉన్నటువంటి వారి గ్రంథాన్ని నేను తెలుగులో అనువదించి ముద్రించడం జరిగింది.